హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం ఉదయగిరి బ్రిడ్జ్ ఆటో సెంటర్ దగ్గర అంటే ఆటో స్టాండ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది కావలిలో ఎంతో వేగంగా అయితే జరుగుతూ ఉంది. దాని గురించి మనం అందరం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే గుప్తంగా కూడా ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా మేలు చేసే పనులు కావలి ఎమ్మెల్యే శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఎలాంటి పనులు ఎవరికి తెలియకుండా చేస్తున్నారు, ఆయన గొప్ప అనేది ఎవరికి తెలియకుండా అయితే ఉంది. ఈరోజు మనమైతే అది చూపించడానికి అయితే వచ్చేసామన్నమాట. ఏంటి అంటే ఇదివరకు అయితే ఈ బ్రిడ్జ్ సెంటర్లో ఆటోలు పెట్టుకొని ఉంటే పోలీస్ వాళ్ళు వచ్చి చలానాస్ వేసి మీరు ఇక్కడ ఏం చేయకూడదు అది ఇది అని చెప్పి చాలా రూల్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. ఇది గమనించినటువంటి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇలా చేయకూడదు, వాళ్ళు పొట్టగుడ్డు కోసం ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకునేది ఏంటి చలానాస్ అని చెప్పడం వలన అప్పటి నుంచి కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ముట్టుకున్న దాఖలాలు అయితే లేవని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు అసలు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి అయితే ఈరోజు మనం బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న ఆటో స్టాండ్ దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే మనతోటి ఎంతోమంది ఆటో డ్రైవర్స్ అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా అసలు నిజమేంటి అబద్ధం ఏంటి అని కనుక్కునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. ఈరోజు అయితే ఆటో డ్రైవర్ లక్ష్మీకేశ్వరరావు గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇది వరకు ఆటో స్టాండ్లో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉన్నింది, ఇప్పుడు ఆటో స్టాండ్లో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉంది, ఎలాంటి హరాస్మెంట్లు అయినా ఇదివరకు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవమ్మా. పోలీసులు మా బ్రదర్స్ లాగా ఉన్నారు. ఎక్కడ ఆపటం కానీ చేయటం కానీ ఏం లేదు. మేము బాగా ఫ్రీగానే నడుపుకుంటున్నాం. అయితే కొంచెం ఉచిత బస్సుల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ సామాన్యంగా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. పోలీసులు ఎక్కడ ఆపటం కానీ చేయటం కానీ అదేం లేదు. బాగానే తిప్పుకుంటున్నాం. స్టాండ్లో కూడా బాగానే ఉంటాం. ఇదివరకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు సార్? ఇప్పుడు అంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగానే ఉంది. అలా ఉచిత బస్సులు ఒక్కటే మైనస్, ఇంకా తక్కినన్ని బాగానే ఉన్నాయి. ఎవరు కూడా మమ్మల్ని ఆపి అవి లేవు ఇవి లేవు కాగితాలు లేవు అని ఏం ఉండదు. వదిలేస్తారు పోలీసు వాళ్ళు. మీరు చెప్పండి సార్, మీకు ఏ విధంగా అనిపిస్తుంది గతానికి ఇప్పటికి? అంటే ఇదివరకు పోలీస్ వాళ్ళు వచ్చి మీ దగ్గర చలానాస్ తీసుకోవడం కానీ అది లేదు ఇది లేదు అని చెప్పి ఇప్పుడు ఏమైనా ఉందా? గతంలో ఏ విధంగా ఉండింది? పోలీసు వాళ్ళ వల్ల అసలు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏ అధికారం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పూర్తిగా మాకు పోలీసు వాళ్ళ వరకు ఇబ్బంది లేదు. కాకపోతే ఉచిత బస్సులో మాకు ఇబ్బంది. దాదాపు ఇక్కడ ఎన్ని ఆటోల వరకు ఆగుతాయి? దాదాపు ఒక 100 ఆటోల దాకా ఆగుతాయి. జమ్మలపాలెం, జల్దంకి, దోపుగొండ, తిమ్మ సముద్రం, కేశవరం, అన్నవరం, చింతలపాలెం, గట్టుపల్లి, దోపుగొండ దాకా ఆగుతాయి. ఇక్కడ దాదాపు 100 ఆటోలు ఆగుతాయి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. గతంలో ఇక్కడ ఆటో వాళ్ళు ఉండే విధానానికి వీలు లేకుండా చలానాస్ వేయడం కానీ పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేయడం కానీ ఉండింది అని చెప్పి సమాచారం ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? గతంలో ఏ విధంగా ఉండిందంటారు? ఇప్పుడైతే మన కావలి నియోజకవర్గంలో అలాంటి ఏం జరగటం లేదు. ప్రస్తుతానికి కావలి నియోజకవర్గంలో అన్ని ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు కూడా ఎవరు ఆటో వాళ్ళని కానీ మిగతా వాళ్ళని ఎవరిని ఎలాంటి హరాస్మెంట్ ఏం జరగట్లేదు. పోతే ఎమ్మెల్యే గారి గురించి అయితే ఎమ్మెల్యే గారు మంచి పరిపాలన సాగిస్తున్నారు. కావలి వరకు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది కావలి నియోజకవర్గంలో. కృష్ణారెడ్డి గారు మంచిగానే పనులు చేస్తున్నాడు. అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే వాళ్ళు ఎలాంటి కేసులు కానీ అలాంటివి ఏమీ ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. ఇప్పుడు ఉదయగిరి బ్రిడ్జే చూసుకున్నట్లయితే ఇదివరకు గుంటలు కానీ యాక్సిడెంట్స్ కూడా ఎన్నో జరుగున్న దాఖలాలు అనేవి చూస్తున్నాం మన ఉదయగిరి బ్రిడ్జ్ మీద. ఇప్పుడు రోడ్లంతా కూడా సక్రమంగా వేయడం వల్ల ఎక్కడ కూడా ఏ యాక్సిడెంట్ అనేది జరగకుండా ఆటోలు కానివ్వండి బండ్లు కానివ్వండి స్మూత్గా వెళ్తూ ఉన్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? గత పరిపాలన చూస్తే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పోతే ఈ పరిపాలనలోకి వస్తే రోడ్లన్నీ చుట్టుపక్కల రోడ్లు కానీ మన కావలి మెయిన్ రోడ్లు కానీ తుమ్మలపేంట రోడ్డు కానీ అదేవిధంగా ముసునూరు రోడ్డు కానీ ఉదయగిరి రోడ్డు కానీ అన్ని రోడ్లన్నీ మంచిగా చేశారు ఎమ్మెల్యే గారు. సో రోడ్ల పరంగా కానీ పరిపాలన పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రస్తుతం బాగుంది గవర్నమెంట్. ఆటో వాళ్ళ మీద ఎలాంటి చనాలాస్ కూడా వేయకండి, వాళ్ళు రోజు కూలి చేసుకొని ఇంటికి వెళ్ళి భార్య భర్త బిడ్డలు అన్నీ చూసుకొని బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎమ్మెల్యే గారు చెప్పారో చెప్పలేదు మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పోలీసు వాళ్ళు కానీ ఎవరు ఆటో వాళ్ళకి ఏమి రావట్లేదు. పోతే ఎక్కడ ఆపి ఇబ్బంది పెట్టినట్టు అలాంటి ఆనవాళ్ళు అయితే ప్రస్తుతం గవర్నమెంట్లో ఎక్కడ జరగట్లేదు. ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉంది గవర్నమెంట్ కానీ మేము కానీ ఆటో వాళ్ళం కానీ అందరూ ప్రశాంతంగానే ఉన్నాం. చెప్పండి మేడం. మీ పేరు సార్? మాలేద్దాం మేడం.
మీకు గతంలో ఎట్లా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆటో స్టాండ్లో ఉండడం? బ్రహ్మాండంగా ఉంది మేడం, బాగా ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు బాగా సహకరిస్తున్నాడు, పోలీసులు వాళ్ళు సహకరిస్తున్నారు, ఆర్డీఓ సహకరిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మాకేంటంటే బైకుల వల్ల ఇబ్బందే కానీ బస్సుల వల్ల ఇబ్బంది ఏం లేదు. మాకు బాగానే జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుంది. గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? అంటే పోలీస్ వాళ్ళు రావడం చాలా నాశవేయడం, అంటే రోజు కూల్ చేసుకొని వచ్చిన డబ్బులతోటి ఇంటికి వెళ్తూ ఉంటారు, ఆ డబ్బుల్లో కూడా సగం డబ్బులు పోలీసు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇబ్బందులు పడ్డాం మేడం, పోలీసు వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డాము, ఆర్డీఓ వల్ల ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మటుకు ప్రశాంతంగా ఉంది, బాగానే ఉంది, ఇబ్బందులు ఏం లేవు. మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా, మాకు ఇది కావాలి అని ఏమైనా కోరుకోవటం లేదు మేడం, ప్రభుత్వం బాగుంది కాబట్టి బాగానే ఉంది, ఇబ్బంది లేదు, మేమేం కోరుకోవటం లేదు. ఇలాగుంటే చాలు మాకు. పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు, వాళ్ళు మేము గౌరవిస్తున్నాము, ఆర్డీఓ కూడా సహకరిస్తున్నాడు, ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన కూడా మేము గౌరవిస్తున్నాము, బాగానే నడుస్తుంది, ప్రాబ్లమే లేదు మాకు. ఇలాగుంటే చాలు మాకు. ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు రావాలని అవి ఇవన్నీ మేమైనా అంటం లేదు, మాకు చాలు ఇది బతుకుంటే చాలు. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇబ్బంది మీద ఫ్రీ బస్ వచ్చింది, ఏమైనా ఆర్టీసీ నుంచి ఇళ్ళకి అడుగులు పెడతారా, ఆ నుంచి మళ్ళీ మా బాడిగలు మాకు వస్తున్నాయి కదా, వాళ్ళ దూరికి ఉంది అంతే. ఇప్పుడు బస్ ఛార్జీ పెట్టి పోయారు, ఆర్టీ డిపోలో దిగారు, ఆ నుంచి బాడిగలకు వచ్చేవాళ్ళే కదా, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. పల్లెటూరికి పోతున్నాయి, గంటకి ఏం తిరగవు బస్సులు, ఏదో టైంలో వస్తాయి, ఆ టైంలో పోతాయి, మామూలుగా వస్తుంటాం, ఎవరికి జరుగుతూనే ఉంది మేడం, ఇబ్బంది ఏం లేదు. సత్యం చెప్పారు సార్ మీరు. ఓకే మేడం, చూస్తేనే హ్యాపీగా అన్నారు, అంత హ్యాపీ హ్యాపీ, బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. మాకు వీళ్ళు ఊరే బాగా సహకరిస్తున్నారు, తోరిస్తారు. ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది కాకపోతే ఏంటంటే పల్లెటూరులో కొన్ని బస్సులు లేని వాళ్ళకి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకేం బాగానే ఉంటుంది, బస్సులు రూట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది. టౌన్లో తిరగాలంటే బళ్ళు అని ఎక్కువగా ఉండే కాబట్టి గవర్నమెంట్ ఏ రూల్స్ తీసుకుని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సిందే. చంద్రబాబు గారు పథకాలు పెట్టారు కాబట్టి 6-7 పథకాలు అవన్నీ బాగున్నాయి, దాంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి దానికి సక్సెస్ఫుల్గానే ఉంది. మన ఒక్కరి కోసం చేయాలంటే అది వర్కౌట్ కాదు కదా, అందువల్ల 90% బాగుంది. లేడీస్కి కూడా ఇబ్బంది లేకుండా కూర్చొని పోయేదానికి, మేము 10 మంది ఎక్కించుకొని పోవాలా, పల్లెటూరు పోవాలని, పల్లెటూరులో బస్సులు లేని వాళ్ళు ఏమో బాగుంది, బస్సులు ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, టౌన్లో వాటిల్లో తోలుకుంటా ఉన్నారు. అది సో గతంలో పోలీస్ వాళ్ళు ఏ విధంగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడేం ప్రాబ్లం ఏం లేదు. ఇంతకుముందు ఫైన్లు గిన్లు వేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఎక్కడా కూడా లేదు, అసలు ఆ ప్రాబ్లమే లేదు. పోలీసు వారు కానీ మాకు కేసులు రాయటం కానీ, అటు చొక్కాలు వేసుకోలేదు అది ఇది అని అంటాం కానీ అలాంటిది ఏమీ లేదు, అంత హ్యాపీగానే ఉంది. పోలీసు వారు మాకు సహకరిస్తున్నారు బాగానే. బిజీ సెంటర్లో కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను 9 సంవత్సరం అక్కడ తిరుగుతుంటాను, ఇక్కడేం ప్రాబ్లం లేదు. బస్సులు ఉన్న రూట్లకే కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆ బస్సులు పోయిన తర్వాత కూడా ఎక్కించుకొని కాకపోతే ఒక 500 తోలేవాళ్ళు 300 అక్కడ తోలుతున్నట్టు ఉంటుంది. పోలీస్ వాళ్ళకి ఆటో స్టాండ్లో ఉన్న వాళ్ళని కానీ, ఆటో సిబ్బందిని కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి అని కావాలి ఏం లేదు, ఒకమాట వెంకట కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆయనకి రుణపడి ఉంటాం మేడం, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలామంది పోలీసు వారికి చెప్పారంట ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అది ఇదని. వీళ్ళు కూడా కొద్దిగా టౌన్లో వాళ్ళు కొద్దిగా ట్రాఫిక్ ఎక్కడంటే అక్కడ ఆపటం, కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నట్టుంది. పల్లెటూర్లకు వెళ్ళే వాళ్ళకి మాత్రం చెప్పాడు ఎమ్మెల్యే గారు, అది కన్ఫర్మ్ మేడం. వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు కన్ఫర్మ్గా చెప్పాడు, ఆటో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తేనే పోలీసు వారు మాకు బాగా సహకరిస్తున్నారు. అది ఓకే. కావలిలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందంటే, మీరు ఆటో వేసుకొని మొత్తం తిరుగుతుంటారు? బ్రహ్మాండంగా ఉంది మేడం, ఈయనే కదా కావలి ఎమ్మెల్యే గారే ఫస్ట్ స్థానంలో ఉన్నట్టు నాకు తెలిసి. అండ్ నిమ్మల రామానాయుడు, లోకేష్ బాబు గారు, ఈయన కావ్య కృష్ణారెడ్డి గారు, వీళ్ళు బాగా కావల్లో వీళ్ళు మొత్తం కావలి నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంటారు కదా ఆటోస్ వేసుకొని. ఎలా ఉంది ఇప్పుడు కావలి నియోజకవర్గం, ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉంది రోడ్లు? చూశాను మేడం, ఇందిరం కాలనీ చూశాను, అన్నీ చూసా, బ్రహ్మాండంగా ఉంది మేడం, ఎక్సలెంట్గా ఉంది మేడం. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం కృతజ్ఞతలు చెబుతాను మేడం, ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ ఎప్పుడు ఇంక దొరకడు మేడం. మళ్ళీ అదృష్టం చేసుకుని కావలి నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి వాళ్ళు రుణపడి ఉంటారు, ఎంతో అదృష్టం చేసుకోవాలనుకుంటున్నాను నా ఊరికి తెలిసి.
సో చూస్తున్నారు కదండి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచిన తర్వాత ఇక్కడ ఆటో స్టాండ్లోనే కాదు కావలి మొత్తంలో కూడా ఏ ఇబ్బంది కూడా లేకుండా మేము బాగా తిరుగుతున్నాము. ఇదివరకు అయితే ఫైన్లు వేసేవారు, కనీసం చొక్కా వేసుకోలేదని కూడా మాకు ఫైన్లు వేసేవాళ్ళు. ఈ విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడాడు అని చెప్పినైతే ఆటో డ్రైవర్లందరూ కూడా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచి ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టం అని చెప్తున్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అయితే చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా బాగానే ఉందని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్ తోటి కామాక్షి, ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ దగ్గర నుంచి కావలి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455